హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిల్లలు పిడుగుల ఛానల్. ఈరోజైతే మేము అరటి పువ్వుతో వడలు చేయాలనుకుంటున్నాము. చూడండి ఫ్రెండ్స్, అది అరటి పువ్వు. దాని లోపల ఉండే దీన్ని ఒక సన్న తీగలాగుంటుంది, దాన్ని తీసేసి అది వేస్ట్, అది వచ్చి మంచిది, దాన్ని లోపల వేసుకోవాలి. అది ఉంటే చేదు ఉంటుంది అనేసి అంటారు, అందుకనేసి అలాగా. చూడండి, మా పిల్లలు ఈ వడ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. దానికి కావాల్సినవి కరివేపాకు, కొత్తిమీర, అరటిపువ్వు, ఎర్రగడ్డలు అవంతా కట్ చేసుకునేసి మనం ఇంకా వడ లోపలికి వెళ్ళిపోదామా? ఓకే ఫ్రెండ్స్, రండి అయితే వడపిండి రుబ్బుకుందాం. మిక్సీ వేసేద్దామా? ఓకే, అయిపోయింది. చూడండి, ఇలా వేసుకోవాలా మొత్తం. ఇలా వేసేసుకొని ఇప్పుడు పిండి అయితే రుబ్బుకుందాం. అదండి వడపప్పు నేను నానబెట్టింది. అయితే ఆ వడపప్పుకి అయితే దాంతోపాటు అల్లము, అదండి అల్లము, తెల్లగడ్డలు అవంతా ఆ పిండిలో వేయాలా. ఇప్పుడైతే పిండి మిక్సీ పెట్టుకుందాము. మిక్సీ అయితే పట్టేస్తాను, మిక్సీ పట్టి వేసేస్తాను. ఆ పిండిలో ఇప్పుడు మనము వేసుకోవాల్సినట్టు అల్లం దంచి వేసుకోవాలా, తెల్లగడ్డలు దంచి వేయాలా, సోంపు దంచి వేయాలా. అప్పుడే అది టేస్ట్గా ఉంటుంది అనేసి మా అత్తగారు చెప్తూ ఉంటారు. ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఇప్పుడే కాదు, బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, అలా అన్నీ వేసేసి బాగా గట్టిగా దాన్ని కలపాలా. అది మీకు కలపాలా. కలిపేసి ఇంకా ఫ్రెండ్స్ అదే ఆ విధంగా కిందది పైకి, పైకి కిందది అలా కలిపితే ఆ పువ్వు అంతా దాంట్లో విడిపోకుండా పిండికి పట్టద్దు అనేసి మా అత్తమ్మ గారి ఫీలింగ్. చూడండి, ఉప్పు, చిటికెడు సాల్ట్ వేసుకున్నాక సోడాపిండి, చిటికెడు సోడాపిండి వేసుకొనేసి దాంట్లో కొంచెం నీళ్ళు చల్లేసి బాగా కలుపుకోవాలా. కలిపేసి ఇప్పుడు కొంచెంసేపు దాన్ని అలా మిక్స్ చేసేసి అదిం పెట్టేసేయాలా. చూడండి, మా అత్తగారు అయితే చేస్తున్నారు, అలాగే అదిం పెట్టేయాలా. అదిమైతే పెట్టేసారు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నేను స్టవ్ వెలిగించి బాండలు పెట్టాను, అందులో నూనె వేసాను. మీరే చూడండి, నూనె అయితే కాగిందా లేదా అనేసి టెస్ట్ చేస్తున్నాను. ఈలోగా మా అత్తగారు అయితే వడలకి వంటలు రెడీ చేస్తున్నారు. అలా అయితే ఈక్వల్గా వస్తాయనేసి మా అత్తగారు ఎప్పుడు చెప్తూనే ఉంటారు. అన్నీ మా అత్తగారే చెప్తారు ఫ్రెండ్స్. మీకు ఇలా పెద్దవాళ్ళు ఉన్నారా చెప్పేదానికి? నాకైతే ప్రతిదీ మా అత్తమ్మ, నాకు పెళ్లి కాకముందు అయితే ఏది రాదు ఫ్రెండ్స్, మా అత్తగారే నాకు నేర్పించారు. చూడండి, మా అత్తగారు వడలు వేస్తున్నారు. ఇప్పటికీ నాకు వడలు ఏదేం రాదు ఫ్రెండ్స్. చూడండి ఎలా వేస్తుంటారో. వడ అంటే మా అత్తమ్మగారే వేయాలి ఇంట్లో, నాకైతే రాదు ఫ్రెండ్స్. నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. చూద్దాం, వడలు కాలినాయేమో చూద్దామా. ఇంకొంచెం ఒక 5 minutes అలా ఉంచుకుంటే కాలిపోతుంది, అంతే. మనం ప్లేట్లో తీసుకొని వడ్డించుకోవడమే. ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, వడలు అయితే తెస్తుంది, వెరీ టేస్టీగా ఉంటాయండి. మా పిల్లలు చెప్తారు చూడండి ఎలా ఉన్నాయనేసి. మీరు ఇంట్లో ట్రై చేయండి, మీకు నచ్చితే కామెంట్ చేయండి. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఎలా చేయాలో, మీకు ఎలా వచ్చో చెప్పండి. ప్లస్ నేను చేసింది కరెక్ట్ రంగా కూడా చెప్పండి.